నెబుకద్నెజరు రాజు తర్వాత దర్యావేషు అనే రాజు ఆ యొక్క బబులోను దేశమును పరిపాలించడానికి వచ్చాడు. ఆ రీతిగా వచ్చినప్పుడు దర్యావేషు ఒక శాసనమును విడుదల చేస్తున్నాడు. ఏమిటంటే 30 రోజుల వరకు నాకు తప్ప ఇంకెవరికి మీరు పూజ చేయకూడదు, ఎవరిని ఆరాధించకూడదు, ఎవరికి ప్రార్థన చేయకూడదు, నాన్నే కొలవాలి అని ఒక శాసనాన్ని విడుదల చేశారు. ఒకవేళ మీరు 30 దినముల వరకు నన్ను ఆశ్రయించకపోయినట్లయితే, నా వైపు చూడకపోయినట్లయితే నేను మిమ్మల్ని సింహాల బోన్లో వేస్తాను, అవి మిమ్మల్ని తుత్తినీలుగా చేస్తాయి అని ప్రజలకు ఒక భయముతో కూడినటువంటి శాసనాన్ని విడుదల చేసినప్పుడు అది విన్న దానియేలు రాజుల్ని నమ్ముకోలేదు, అధికారులను నమ్ముకోవడం లేదు, వేరు వేరు విగ్రహాలకు సాష్టాంగ పడకుండా నీ దేవుడైన యెహోవాకే నువ్వు సాష్టాంగ పడాలి అనే వాక్యాన్ని గణపరుస్తూ నువ్వు ముమ్మారు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ముమ్మారు ప్రార్థన చేస్తున్న సమయంలో దానియేలుకి అటు ఇటు ఒక 2 అధికారులు ఉన్నారు దానియేలుతో పాటు. వాళ్ళు వెళ్ళి మరి ఆ రాజుకి సెలవిచ్చారు. ఏమిటంటే, ఇదిగో ప్రభా, నీకే సాష్టాంగ పడాలన్నావు కదా, రాజునే పూజించాలన్నావు కదా, ఆ దానియేలు చూసావా ఏం చేస్తున్నాడో, మరి తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడని చెప్పినప్పుడు రాజు మరి ఎలాగైనా కూడా తన విడుదల చేసిన శాసనం బట్టి జరగవలసిందే కనుక దానియేలుని తీసుకొని పోయి సింహాల బోన్లో వేసేశారు. దేవునికి ప్రార్థన చేస్తున్నందుకు ఆ సింహాలు అసలే ఆకలితో ఉన్నాయి. అటువంటి సింహాల బోన్లో దానియేలుని వేసినప్పుడు దానియేలు వెంటనే మోకరించాడు. ఎప్పుడైతే దానియేలు మోకరించాడో, దానియేలు ఎవరో సింహాలకు తెలియకపోవచ్చేమో కానీ పరమ తండ్రి ఎవరో సింహాలకు బాగా తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సింహాల నోలను మూసివేశాడు. అంటే సింహాలు మౌనముగా వహించి గొర్రెల్లాగా మారిపోయాయి. ఈరోజు నీ చుట్టూ కూడా సింహాల వంటి వారు ఉన్నారా? నిన్ను భక్షించడానికి చూస్తున్నారా? నువ్వు ఎప్పుడు దొరుకుతావని పొంచుకొని ఉన్నారా? నువ్వు మోకరించు. దేవుని నామాన్ని బట్టి నువ్వు మోకరించినట్లయితే శత్రువులు మిత్రులుగా మార్చివేయబడతారు. క్రూరమైన మృగాలు గొర్రెల్లాగా అయిపోయినాయండి. ప్రార్థించే వ్యక్తికి ఉన్నటువంటి శ్రేష్టత, దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తులకు ఉన్న శ్రేష్టత, దేవుణ్ణి హృదయాల్లో మోసుకొని వెళుతున్న వారికి ఉన్నంత శ్రేష్టత, రాజులైన అధిపతులైనా కూడా వారి ముందు సాష్టాంగ పడవలసిందే. దేవునికి మహిమ కలుగును గాక.